ఇంకొకటి కూడా ట్రెండింగ్ కావాలి. ఏంటది? న్యూస్ పేపర్. మీరు కొత్తింటికి వచ్చాక న్యూస్ పేపర్ మీద కాన్సంట్రేషన్ బాగా పెరిగింది. అంటే ఇప్పుడు వార్ జరుగుతుంది కదా, మనం అప్డేట్స్ తెలుసుకోవాలి కదా. అవునా? సరే రండి. అంకుల్ వీడు వచ్చేసాడు, మళ్ళీ వచ్చేసాడు. టైమింగ్ లో వస్తాడు. చెప్పరా? ఊరికే పేపర్ అని క్యూటీ డిస్టర్బ్ చేస్తారేంటి? రారా, నీకోసమే వెయిటింగ్. చెప్పండి అంకుల్, ఎప్పుడు క్యూటీనే న్యూస్ పేపర్ ఇవ్వాలా? చిత్రవద, చిత్రహింస, చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో నన్ను పడేస్తున్నావు కదా. అవును, న్యూస్ పేపర్ అంటే ఎందుకంత ఇష్టం? అడుగుతున్నాడుగా, చెప్పండి. పేపర్ అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? అందులో న్యూస్ ఉంటది కదా నాన్న, అందుకు. మీకోసం పక్కింటి ఆంటీ 2 న్యూస్ పేపర్స్ ఇస్తానంది. ఎవరా పక్కింటి ఆంటీ? నాకే పాపం తెలీదు ప్రాణేశ్వరి. అంటే పక్కింటి ఆవిడ పేరు ప్రాణేశ్వరా? కాదు, రాజేశ్వరి. చూసారా, రెండు ఒకేలా ఉన్నాయి. రే, నా కొంప కొల్లేరు చేసేలా ఉన్నావురా. ఇక నుంచి న్యూస్ పేపర్ కావాలంటే క్యూటీని అడగకు, పక్కింటి ఆంటీని అడుగు. వద్దు, నాకే వద్దు, నా వల్ల కాదు, నేను వెళ్తున్నాను. ఏమండి, మరి న్యూస్ పేపరు? వాడున్నాడుగా. క్యూటీ, నీకు పేపర్ కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తాను. నా కొంప ముచ్చేసేలా ఉన్నాడు వీడు. తలపేసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కోమలి. మ్యూజిషియన్స్కి అడ్వాన్స్ పే చేయాలి. ఇంతకుముందు డ్యూస్ ఏమైనా ఉన్నాయా? డ్యూస్ ఏమీ లేవు సార్. అప్ టు డేట్ పేమెంట్ క్లియర్ చేస్తున్నాం. ఆ పిఆర్ఓ పొజిషన్కి ఎవరో వస్తున్నారన్నావు, ఎప్పుడు వస్తున్నారు? పిఆర్ఓనా? అవును, మన మహతి కంపెనీ చేసే ప్రతి ఆల్బమ్ని ప్రమోట్ చేయడానికి, పబ్లిసిటీ చేయడానికి, మన ఈవెంట్స్, రికార్డింగ్ షెడ్యూల్స్ అన్నీ చూసుకోవడానికి ఒక పిఆర్ఓ కావాల్సి వచ్చింది. దానికోసం ఎవరో వస్తున్నారు. రేపటి నుంచి జాయిన్ అవుతానన్నారు సార్. రేపు కిరణ్ గారి రికార్డింగ్ జరిగేటప్పుడు మేకింగ్ వీడియో కూడా ఆవిడే తీస్తారట. ఆ అమ్మాయి పేరేంటన్నావు? పిఆర్ఓని సార్. పోస్ట్ పేరు కాదు, ఆ పర్సన్ పేరు. పల్లవీరావు ఊరుగంటి. సరిపోయింది, ఆ పోస్ట్ కోసమే పుట్టినట్టుంది. ఎవరో ఆ పిఆర్ఓ, పల్లవీరావు ఊరుగంటి. నేనే నేను ఆ రూపం తాలూకు గతాన్ని సమాధి చేసి కిరణ్ పాడే పాటలో పల్లవిగా మారడానికి మరో జన్మెత్తాను. మరో రూపం పొందాను. సరికొత్త కథ రచించడానికి, ఆ కథలో కిరణ్ని ప్రేమికుడిగా మార్చడానికి, నా వాడిగా సొంతం చేసుకోవడానికి పిఆర్ఓగా అడుగు పెట్టబోతున్నాను. పిఆర్ఓ, పల్లవీరావు ఊరుగంటి. ఉషా, ఉషా, వస్తున్నా 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 వస్తున్నా. నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతున్నా. ఆగండి, ఏంటి ఎవరో మీకోసం ఎదురు చూస్తున్నట్టు ఇలా హడావిడిగా వెళ్తున్నారు? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం మర్చిపోలేదా? వాచ్, ఫోను, కార్ కీసు అన్నీ ఉన్నాయి కదా. ఏమి మర్చిపోలేదా? అరే, ఏం మర్చిపోలేదే, నాకేం అర్థం కావట్లేదు. ఏమి మర్చిపోలేదా? అరే, టెన్షన్ పెట్టకుండా చెప్పు, ఏం మర్చిపోయాను? న్యూస్ పేపర్. అదే, రాగానే 2 న్యూస్ పేపర్లు తీసుకుంటానులే. ఇప్పుడు అర్జెంట్ పని ఉంది, వెళ్తున్నాను. ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ బాయ్. అయ్యో, ఏమండి, ఏంటండి, దెబ్బ బాగా తగిలిందా? ఏం కాదులే, చిన్న దెబ్బే. బయటకు వెళ్ళేటప్పుడు ఇలా అయింది. ఇది శుభశకునం కాదు. అబ్బా, ఇవన్నీ పట్టించుకోకు. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బలు తగలకూడదండి.
మీరు రండి. వెళ్ళాలి ఉషా, టైం అవుతుంది. ప్లీజ్ రండి రండి. ఉషా వెళ్ళాలి ఉషా, నాకు టైం అవుతుంది. కూర్చోండి. ఇలాంటివి కామనే కదా. మీరు ఉండండి, ఇప్పుడే వస్తాను. ఉషా తొందరగా కానీ. ఉషా త్వరగా లేట్ అవుతుంది. వస్తున్నానండి. ఇవాళ ఏంటి అన్ని ఇలా జరుగుతున్నాయి? మనసుకేదో కీడు జరగబోతున్నట్టు అనిపిస్తోందండి. కీడు లేదు, పాడు లేదు. నువ్వు ఇలాంటి మూఢనమ్మకాలన్నీ పట్టించుకుంటావా? ఎవరికో జరిగితే ధైర్యం చెప్పేదానండి. నా దాకా వచ్చేసరికి చాలా ఆందోళనగా ఉంది. పోనీ ఇవాళ మీరు ఉండిపోకూడదా? ఇవాళ కొత్త పిఆర్ఓ వస్తున్నారంట. నా ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా డిస్కస్ చేయాలి. ఏం పర్లేదు, ఇవన్నీ ఆలోచించి నువ్వు మనసు పాడు చేసుకోకు. నన్ను ఏ గంధర్వ కన్య ఎత్తుకుపోదులే. కిరణ్, నేనొస్తున్నా. బీ రెడీ. ఓకేనా? ఉషా చీరప్, ఏం కాదు. ఓకేనా? వెళ్ళొస్తాను. అమ్మా, ఏంటి ఇలా జరిగింది? ఆయనకే ఆపద రాకుండా కాపాడు తల్లి. కిరణ్, నేను నీ ఆఫీస్లోకి అడుగు పెట్టబోతున్నాను. ఇక నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. గుడ్ మార్నింగ్ మ్యామ్, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఐఎమ్ పల్లవి. పిఆర్ఓ జాబ్ కోసం ఇంటర్వ్యూకి వచ్చాను. 2 minutes వెయిట్ చేయండి, సార్కి ఇన్ఫార్మ్ చేసి వస్తాను. సార్, పిఆర్ఓ జాబ్ ఇంటర్వ్యూకి ఒక అమ్మాయి వచ్చింది. ఓకే, సెండ్ హర్. ఓకే సార్. మీరు కూడా తనని ఇంటర్వ్యూ చేయండి కిరణ్ గారు. వాట్? అవన్నీ మీరే చూసుకోండి. నాకు పాడడం ఒకటే తెలుసు. నో, అలా అనకండి. రేపటి నుంచి నాతో కన్నా మీకే వర్క్ ఆవిడతో ఎక్కువగా ఉంటుంది.
సార్ మిమ్మల్ని రమ్మన్నారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ పల్లవిరావు ఓర్గంటి. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. గుడ్ మార్నింగ్ పల్లవి, మీరు కిరణ్ గారు, మా సింగర్. ఎవరు? కింద మా పేరెంట్స్ మీ పేరెంట్స్ మన గురించి మాట్లాడుకుంటున్నారు. మన గురించి మాట్లాడుకోవడానికి ఏముంటుంది? మనిద్దరి పెళ్లి గురించి. నిశ్చితార్థం అనగానే నీలో సిగ్గు మొగ్గలేస్తోంది నిషా. తను నా భార్య 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 భార్య. ఒక పెళ్ళైన వాడితో కలిసి ఉండాలని కోరుకుంటున్న నిన్ను ఆడది అనరు. నిన్ను ఏం చేసైనా సరే నా కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటాను. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ పల్లవి గారు. నేను యూకేలో ఎంబీఏ చేశాను. మీ క్వాలిఫికేషన్కి ఈ జాబ్ సూటబుల్ కాదే? అఫ్ కోర్స్, ప్యాషన్ వేరు, ప్రొఫెషన్ వేరు. నా ప్యాషన్నే ప్రొఫెషన్గా మార్చుకునే జాబ్ ఇది. అందుకే అప్లై చేశాను. ఆల్ రైట్, మిమ్మల్ని ఇప్పుడు మా కిరణ్ గారు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. కిరణ్ గారు, ఓకే. మీరు ప్రత్యేకంగా ఈ మ్యూజిక్ ఫీల్డ్ని ఎందుకు ఎంచుకున్నారు? నాకు మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టం, కానీ ఎంత ట్రై చేసినా సింగర్ని కాలేకపోయాను. సింగర్స్ని ఆడియన్స్కి దగ్గర చెయ్యాలంటే పిఆర్ఓ ఇస్ ద బెస్ట్ రూట్ అని ఇంటర్వ్యూకి వచ్చాను. నేను సంతోషంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ప్రతిసారి నన్ను ఓదార్చి నన్ను ఎంకరేజ్ చేసింది మ్యూజిక్. సౌందర్యం మనిషిని ఆకర్షిస్తుంది, సంగీతం మనసును ఆకర్షిస్తుంది. అందుకే నాకు పాటలు పాడేవాళ్ళంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమైన సంగీత విద్వాంసులు ఎవరు? విద్యాధరి మేడం. ఓ అవునా? అవును, విద్యాధరి మేడం సంగీతాన్నే పంచభూతాలుగా భావించే గొప్ప విద్వాంసురాలు. సరిగమల్ని కూడా శాసించగలరు. ప్రతి మనిషికి 7 జన్మలుంటాయి. సంగీతంలో 7 స్వరాలుంటాయి. సాధారణంగా అందరూ మనుషులు ఒక్కో స్వరాన్ని ఒక్కో జన్మలో పొందుతూ ఉంటారు. గాయకులు మాత్రమే 7 స్వరాలను ఒకే జన్మలో పొంది సంగీత సాధన చేస్తారు అని చెప్పేవారు. మనిషికి గాత్రం అనేది గొప్ప వరం. ఆ వరంతో మనుషుల్ని ప్రేమించి పలకరించడం గొప్ప లక్షణం అన్నారు. అందుకే నాకు సంగీతం అంటే ఇష్టం. వన్ లాస్ట్ క్వశ్చన్. మీరు మన కంపెనీ ఆల్బమ్స్ని మార్కెట్లోకి ఎలా ప్రమోట్ చేస్తారు?
ఇప్పుడున్న ట్రెండ్లో మనసుకు నచ్చింది విన్నప్పుడు కన్నా కళ్ళతో చూసినప్పుడు ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. అందుకని మన మహతి కంపెనీకి సంబంధించిన మేకింగ్ వీడియోల కంటెంట్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఫాస్ట్ గా పబ్లిక్ కి రీచ్ అవుతుందని నా ఒపీనియన్. పల్లవి గారు, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ కిరణ్ గారు. ఆల్ ది బెస్ట్. మీకు జాబ్ డీటెయిల్స్ గురించి మా కోమలి చెప్తుంది. ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. బాయ్ అండి. బాయ్. కిరణ్ గారు, చాలా మంచి అమ్మాయిలా ఉంది కదా? పల్లవి లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. సంగీతాన్ని అంత ఇష్టపడే అమ్మాయి ఈ జాబ్కి రావడం మన అదృష్టం. మీరు చెప్పింది అక్షరాల నిజం కిరణ్ గారు. ఆ అమ్మాయి ప్రవర్తనలో అవి స్పష్టంగా కనిపించాయి. కిరణ్, నా మొదటి అడుగు ఆఫీసులో పడింది, తర్వాత అడుగు నీ జీవితంలో పడుతుంది. డాడ్, నీకు సీరియస్నెస్ అర్థం కావడం లేదు. కిరణ్ విషయంలో మీరు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇప్పుడు ఏమైందమ్మా? నేను అత్తగారి చాటు నుండి సలహాలు ఇవ్వగలను తప్ప బయట నుంచి ఏం చేయగలుగుతాను? ఇవాళ ఏదో ఒకటి జరిగిపోయిందని కాదు, కానీ ఆ నీళ్ళు ఏ ధైర్యంతో మళ్ళీ కిరణ్ కి అవకాశం ఇచ్చాడో తెలుసుకోవాలి కదా. అసలు నువ్వంటే ఉన్న భయం ఎలా పోయిందో అది తెలుసుకోవాలి కదా డాడ్. అలాగే అమ్మా, నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను కదా. ఆ కిరణ్ ని వాడి భార్యని సుఖంగా సంతోషంగా ఉండనిస్తానా? మేఘనా, డాడ్ మా అత్తగారు పిలుస్తున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరేనమ్మా. కానీ నువ్వు మాత్రం ఆ అనిల్ని వదిలిపెట్టద్దు, ఆ కిరణ్ ని కూడా వదిలిపెట్టద్దు. మేఘనా, మళ్ళీ కాల్ చేస్తాను. ఇవిడొక్కతే. ఏంటి అత్తయ్య గారు? ఏంటి మేఘనా, పిలిచిన ఇంతసేపటిగా వచ్చేది? ఇప్పుడే ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను అత్తయ్య. ప్రెగ్నెన్సీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కనుక్కుంటున్నాను. నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో నేను చెప్తాను. కానీ బిడ్డ గ్రోత్ కోసం, ప్రెగ్నెన్సీ స్టేబుల్ గా ఉండటం కోసం జాగ్రత్తలు తీసుకోవాలంటే మాత్రం డెలివరీ వరకు ఒక గైనకాలజిస్ట్ అబ్జర్వేషన్ అవసరం. ఆఫ్ కోర్స్ అత్తయ్య, నా ఫ్రెండ్స్ లో బోల్డ్ అంత మంది గైనకాలజిస్టులు ఉన్నారు. వాళ్ళలో ఒకరిని కన్సల్ట్ చేస్తాను. నీకు తెలిసిన వాళ్ళు కాదు కావాల్సింది. ఏ కేసుల్లోనూ ఫెయిల్ అవ్వకుండా అన్ని కేసుల్లోనూ సక్సెస్ చూసిన గైనకాలజిస్ట్ కావాలి. అయితే అలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళని కన్సల్ట్ చేస్తాను. నీకు ఆ శ్రమ అవసరం లేకుండా ఆల్రెడీ నేను ఒక గైనకాలజిస్ట్ ని అపాయింట్ చేశాను. శ్రీవాణి, తను గైనకాలజిస్ట్. హలో మేఘనా. హలో డాక్టర్. ఓ మై గాడ్, ఇంత సడన్ గా ఇవాళ నా మీద ఇలాంటి బాంబు వేస్తుందని ఊహించలేదే. ఇప్పుడు డాక్టర్ నాకు అసలు ప్రెగ్నెన్సీ లేదని చెప్పేస్తే నా నాటకం మొత్తం బయటపడుతుంది. ఏం చేయాలి? వీళ్ళ నాన్నగారు 25 ఏళ్లుగా మన కంపెనీలోనే మేనేజర్ గా పనిచేస్తున్నారు. రఘునాథ్ గారు, నీకు తెలుసుగా? తెలుసు అత్తయ్య. అంతేకాదు, నన్ను మెడిసిన్ చదివించింది కూడా కిరణ్మయ్య గారే. ఆ రుణం తీర్చుకోవడానికి ఇప్పటి వరకు నాకు అవకాశం రాలేదు. ఇప్పటి నుంచి మీ డెలివరీ అయ్యే వరకు అంతా నేను చూసుకుంటాను. శ్రీవాణి, తనని లోపలికి తీసుకెళ్లి చెకప్ చేయి. ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలి? పద మేఘనా. ఆగండి. అత్తయ్య, ఇంత అర్జెంటుగా ఈ చెకప్లన్నీ ఎందుకు? రేపు నేను హాస్పిటల్కి వెళ్ళి అన్ని చెకప్లు చేయించుకుంటాను. ఓకే? లేదు, హారిక విషయంలోనే నేను జాగ్రత్తలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యాను. అలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ మళ్ళీ మన ఇంట్లో జరగకూడదు. 1 డే కూడా వేసాను. అయినా ఎందుకు నువ్వు వద్దంటున్నావు? శ్రీవాణి, ఇదంతా కేవలం మేఘన కోసం మాత్రమే తీసుకునే జాగ్రత్త కాదు. హారిక ప్రెగ్నెన్సీ చివరి నిమిషంలో పోయింది. అందరం చాలా నిరాశపడ్డాం, బాధపడ్డాం. ఏం చేసినా ఆ బిడ్డ తిరిగి రాదు. మా ఇంట్లోంచి కిరణ్ బయటికి వెళ్ళాడు. ఇల్లంతా శూన్యంగా అనిపిస్తోంది.
కనీసం మనవడు మనవరాలు పుడితే అయినా ఈ ఇంట్లోంచి ఆ చీకటి చెరిగిపోదు. మేఘన కాస్త నిర్లక్ష్యంగానే ఉంటుంది. నువ్వే పూర్తిగా గైడ్ చేయాలి. మేఘన వెళ్ళు. పదండి డాక్టర్. అమ్మో, అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి ప్రమాదం రాకుండా నాకు అనుకూలంగా ఉండే డాక్టర్ని ముందే చూసుకోలేదు. ఇప్పుడు అనవసరంగా దొరికిపోతానే. షూ ఏమైంది శ్రీవాణి? ఏమో మీ కోడలే చెప్పాలి. అంతా నార్మల్గా ఉందా లేదా? ఎంత నార్మల్గా ఉందో ఇప్పుడే చెప్పలేను మేడం. నాకేం అర్థం కావడం లేదు. ఏం ఉంది ఏం లేదు అన్ని వివరాలు చెప్తాను.